హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో ధ్యానములకు. ఫిబ్రవరి 7వ తారీఖుకి సంబంధించినటువంటి వాక్య భాగం ఆదికాండం 40. యోసేపు ఆయన కలలు గురించి, దానిలో ఉన్నటువంటి సత్యాలు ఏంటి అంటే కంపాటిబిలిజం అనేటువంటి సత్యం. కంపాటిబిలిజం అనే దాని గురించి మనం అంతకుముందు తెలుసుకున్నాం. దేవుని యొక్క సర్వాధికారం, మానవుని యొక్క బాధ్యత, గాడ్స్ సావరెంటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. దీని గురించి పిహెచ్డి చేసినటువంటి డాన్ కార్సన్ లిటరేచర్ అంతా పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో ఉన్నటువంటి ఆ యొక్క లిటరేచరు, మరి ఫైలో లిటరేచరు, యూదుల లిటరేచరు, మరి వీటన్నిటినీ తిరగేసి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దృక్పథంలో ఒక్కొక్క వరల్డ్ వ్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సమస్యను ఏ విధంగా తీర్చారు అని స్టడీ చేసి చాలా కాలం వరకు రీసెర్చ్ చేసి, మరి పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక సంఘటనల్లో ఈ యొక్క సత్యం, కంపాటిబిలిజం అనేటువంటి సత్యం ఏ విధంగా అమర్చబడింది, ఏ విధంగా అది పరచబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ విషయం తెలుసుకోకపోతే బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోలేం, ప్రార్థనని అర్థం చేసుకోలేం, మన యొక్క సేవలో కూడా ఏదో ఒక లోపం ఉంటుందన్నమాట. కంపాటిబిలిజం అని ఎందుకు అన్నారు అంటే, ఈ రెండు అంశాలు, ఈ రెండు ప్రపోజిషన్స్, ఈ రెండు ప్రాతిపదికలు, దేవుని యొక్క సర్వాధికారం, మానవుని యొక్క బాధ్యత, ఈ రెండు ప్రాతిపదికలు గ్రంథకర్త అయినటువంటి వాక్యంలో, బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తల యొక్క మైండ్లో రెండు ప్రక్కనే ఉంటాయి. ఒకసారి ప్రక్కన ఉంటాయి, ఒకసారి అదే అధ్యాయంలో ఉంటాయి. వాళ్ళ మనసులో ఇవి ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఒక విధంగా చూడటానికి హ్యూమన్ లాజిక్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉంటుంది. జరిగేటువంటి విషయాలు దేవుని సర్వాధికారాన్ని బట్టి జరుగుతున్నాయా, లేకపోతే మనం చేసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, మనం చేసినటువంటి పనులను బట్టి ఉంటవా అనేటువంటి ఈ రెండు ప్రాతిపదికలు ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్టుగా, విభిన్నంగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ బైబిల్లో అట్లా ఉండదు. ఈ రెండు ప్రాతిపదికలు హ్యూమన్ ఆథర్స్, బైబిల్ రాసినటువంటి వాళ్ళ మనసులో రెండు, ఏ ఇబ్బంది లేకుండా ఈ రెండు ఐడియాస్ ప్రక్కన ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇబ్బందే ఉండదు. వాళ్ళకి ఎందుకు ఇబ్బంది ఉండదు అంటే, దేవుని యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి. దేవుని యొక్క మనస్తత్వం లేకపోతే ఈ రెండిటికి విభిన్నతగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే, ఈ కాల్వినిస్, అర్మీనియన్స్ అంటారు కదా, కాల్వినిస్ ఒక విధంగా ఈ దేవుని యొక్క సర్వాధికారాన్ని నొక్కి చెప్తారు, ఉద్ఘాటిస్తారు దాన్ని. అర్మీనియన్స్ మానవ యొక్క బాధ్యతను ఉద్ఘాటించినట్టుగా ఉంటుంది అన్నమాట. కంపాటిబిలిజం అని అంటే ఈ రెండింటినీ, అంటే కాల్వినిజం, అర్మీనియన్ని కాదు, దేవుని యొక్క సర్వాధికారాన్ని, మానవ యొక్క బాధ్యతను కలిపి ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇవి ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ రెండు మాత్రం బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు దాదాపు ప్రతి పేజీలో ఉన్నట్లుగా, ప్రతి అధ్యాయంలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆ విధంగా తెలియకపోతే చాలా నష్టం. లిబరేటింగ్ థియాలజీ ఏంటంటే కంపాటిబిలిజం ఉన్నటువంటి వాళ్ళు కాల్వినిస్ గారు, అర్మీనియన్స్ గారు. కానీ రెండిట్లో ఉన్నటువంటి ఒక మంచిని గమనిస్తారు. దేవుడు సర్వాధికారి, సమస్తం ఆయన అధీనంలో జరుగుతున్నది. అయితే మన బాధ్యత కొట్టివేయబడదు. మనకు స్వతంత్రత ఉన్నా కానీ, మనం ఏం చేయాల్సింది అది చేయాలని తలంచినా కానీ, దేవుని యొక్క సర్వాధికారాన్ని దాన్ని మార్చలేము అనేటువంటి ఈ రెండు ప్రాతిపదికలుని ప్రక్కన చూసేది కంపాటిబిలిజం అంటారు. మన బాధ్యతలో మనం తప్పకుండా మన బాధ్యతలను నిర్వర్తించాలి.
ఎంత నిర్వర్తించినా కానీ మనం కొన్ని విషయాల్లో తప్పిపోతాం, సరిగా నిర్వర్తించలేము. అలాంటి సమయంలో బిలీవర్ ఏం చేస్తాడు అని అంటే, నేను చేయాల్సింది నేను చేశాను, దేవుని హస్తంలో ఉన్నది అని రిలాక్స్ అవుతాడు. అంతేగాని ఆత్మహత్య చేసుకోవటం కానీ, నా చేతికి మించిందని వ్యాకుల పడటం కానీ, వరి కావటం కానీ, చెమట పోయటం కానీ, జుట్టు బీక్కోవడం కానీ అలాంటిది చేయడన్నమాట. దేవుని యొక్క సర్వాధికారం మన యొక్క మానవ బాధ్యతలో పడిపోయినప్పటికీ ఆయన యొక్క సర్వాధికారాన్ని బట్టి మన బలహీనతలను, మన పాపం, మన లిమిటేషన్స్ అన్నిటిని కూడా మార్చి తన దేవుని యొక్క ప్రణాళికను, పరిశుద్ధమైనటువంటి ప్రణాళికను, మంచి ప్రణాళికను నెరవేర్చుకుంటాడు. అది ఎంతో లిబరేటింగ్ థియాలజీగా మనం గ్రహించాలి. ఇది ఏదో థియాలజికల్గా చదవటమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలో మనం చూడగలిగి ఉండాలన్నమాట. ఆ సంఘటనలను చూస్తూనే, వాటిని లోతుగా ఆలోచిస్తూనే చివరకు ఈ యొక్క కంపాటబిలిజం ఉన్నది అని గుర్తించాలి. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రతి సంఘటనలో మనం దీని గురించి ఆలోచించాలి. ఇక్కడ ఆదికాండం 40వ అధ్యాయంలో 41 అధ్యాయం 1 నుండి 8 వరకు చదువుకుందాం. 40వ అధ్యాయం 1 నుండి 8. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడు తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేసెను. వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరూ, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయ్యుండిరి. అతడు, ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని అంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వాడెవడును లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పాడనను. అంతవరకు ఆపుకుందాం. ఇక్కడ దేవుని సర్వాధికారం, దాన్ని నమ్మటం అనగా బాధ్యతారహితంగా ఉండే కర్మ సిద్ధాంతానికి లొంగిపోటుతో సమానమని ఎంచకూడదు. దేవుడు అన్నీ చూసుకుంటాడులే, మన బాధ్యత ఏం లేదు అని మనం అనుకోకూడదు. ఒకసారి మనం వాక్యంలో చదివినప్పుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలీయులు ఆ కానాను దేశంలో ఉన్నటువంటి ఒక గ్రూపుల్ని, ఆ దేశాలని ఆక్రమించుకున్నప్పుడు, యుద్ధం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా యెరికో పట్టణాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటారు కదా. అక్కడ ఏమి యుద్ధమేం చేయలేదు, వాళ్ళ బాధ్యత ఏం లేదు. వాళ్ళు ప్రార్థన చేశారు, మరి చుట్టూ 7 సార్లు తిరిగారు. ఆ యొక్క గోడలు పడిపోయినాయి. అంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కానీ తర్వాత వాళ్ళు యుద్ధం చేసి ఆ రాజుని ఓడించి ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి అక్కడ బాధ్యత ఉంది, దేవుని మీద ఆధారపడటం రెండు కూడా ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలన్నమాట.
ఇక్కడ యోసేపు జీవితంలో ఏమి జరిగితే అది జరుగుతుందని నిట్టూర్పు విడిచి సతికిలబడినట్టుగా ఆయన పరిస్థితి లేదు. ఫరో సేనలోనున్న పానదాయకుని భక్షకారుని వృత్తాంతంలో వారిద్దరూ చేసిన నేరము కానీ లేక వారిలో ఏ ఒక్కరూ నేరస్తులని చెప్పబడలేదు. ఏ నేరం చేశారు, ఎందువలన వాళ్ళు ఆ శిక్షకు గురయ్యారు, జైల్లో ఉండవలసి వచ్చింది అనేటువంటి ఆ నేరం గురించి ఏమీ చెప్పబడలేదు. ఎవరు నేరము చేసిరని ఫరో నిర్ణయించినట్లు ఇచ్చట చెప్పబడినది. ఇప్పుడు కూడా ఆ నేరం ఏమైనదో తెలియపరచబడలేదు. ఏంటి, ఏ నేరం చేశారు అనేది తెలియదు. దీనికి బదులు వారి కలలపై కేంద్రీకరించబడి జైలులోనున్న వారందరిలో యోసేపు మాత్రమే ఆ కలలు అర్థం చేసుకోగలడని దాన్ని హైలైట్ చేశారన్నమాట. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ కళల అర్థం అద్భుతంగాను ఎంతో ఖచ్చితంగా చెప్పబడినది కాబట్టి చెప్పినట్లు జరిగిందనే దానికి ఏ అనుమానం లేకుండా, ఏ ప్రశ్నకు లోను కాకుండా జరిగింది అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ అధ్యాయంలో దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు? కళల మీద. ఆ కళల యొక్క అర్థం చెప్పేది ఆయనే, యోసేపు మాత్రమే అని అది హైలైట్ చేయబడినట్టుగా మనం చూస్తాం. అంతేగాని వాళ్ళు ఏ పాపం చేశారు, ఏ దోషం చేశారు, జైల్లో వేయటానికి కారణం ఏంటి అనే ఆ విషయంపై ఈ అధ్యాయం కేంద్రీకరించబడలేదు. ఆ కళలకు తాత్పర్యం ఇవ్వగల శక్తి, ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? యోసేపునకు మాత్రమే. ఏ అనుమానమే కానీ భ్రమ కానీ లేదు. ఆయన చెప్పగలుగుతున్నాడు, దానిలో అర్థం చెప్పగలుగుతున్నాడు. ఆ యొక్క జ్ఞానం, ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి విషయంలో ఏ అనుమానం లేకుండా ఆయన చెబుతున్నాడు. భావములు చెప్పుట దేవుని అధీనమే కదా అని యోసేపు వ్యక్తపరుస్తున్నాడు. 8వ వచనంలో మనం చదివాం. తరువాత ఫరో ముందు కూడా తన సొంత ఖ్యాతిని పెంచుటకు అవకాశం ఉన్నప్పుడు కూడా మరింత గట్టిగా తన శక్తి కాదని, కలల భావము దేవుడే చెప్పగలడని ఒప్పుకున్నాడు. మరి 41వ అధ్యాయంలో కూడాను తర్వాత ఆయన ఫరో ముందు చెప్పుకున్నప్పుడు కూడాను ఆయన తన ప్రభావం, తన గొప్పవాడని చెప్పుకోకుండా, లేదండి నాలో ఏమి లేదు, దేవుడే ఈ జ్ఞానం ఇచ్చాడు, కళలకి అర్థం సరిగా చెప్పగలిగింది దేవుడే అని ఫరో ముందు కూడా ఆయన ఒప్పుకున్నాడు. తన కాళ్ళు ఎగరేసుకుని తను ఎంతో గొప్పవాడని చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆ సమయంలో కూడాను దేవుని గణపరిచి దేవుడే ఆ జ్ఞానం, కళల యొక్క అర్థం చెప్పగలడు అని 41వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ 2 వచనాలు కూడా చదువుదాం. 41, 16, 25 ఈ 2 వచనాలు. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలలో నేను ఏటి ఎడ్డున నిలుచుచుంటిని. 25వ వచనం. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒక్కటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెనులను 7 సంవత్సరములు. ఇక్కడ తెలుగులో ఒక విధంగా ఉన్నది.
ఇంగ్లీష్లో అయితే 25వ వచనంగా ఉంది, కానీ తెలుగులో 28వ వచనం. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూయించాను. అంటే ఈ కలలు దేవుని ద్వారా కలిగినవని, దాని యొక్క అర్థం దేవుడే చెప్పాలని, దేవుడు చేయబోతున్న దాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నట్టుగా ఆ విధంగా దేవుని ఘనపరుస్తూ చెప్పినటువంటి యోసేపు మాటలు. దేవుని ఎడల యోసేపు తన విశ్వనీయతలో తొణగనప్పటికీ, తన సామర్థ్యం కాదని ఒప్పుకొనుటలో ఏ కపటము లేనప్పటికీ, అన్యాయంగా హింసించబడిన నేపథ్యములో పట్టుదలతో సజ్జనుగా ప్రవర్తించున్నప్పటికీ దేవుని సర్వాధికారాన్ని కర్మ సిద్ధాంతంగా తలంచలేదు. అంటే నేను బాగా చేశాను కాబట్టి, నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి, నేను అన్యాయంగా ఏమి ప్రవర్తించలేదు అని చేశాడు కాబట్టి, నన్ను బట్టి దేవుడు ఈ విధంగా చేశాడని అంటలేదు. నా యొక్క మంచిని బట్టి జరిగిందని కాదు, దేవుని యొక్క సర్వాధికారాన్ని బట్టి కలిగింది. దేవుని యొక్క జోక్యం ఉన్నది. దేవుడే కలలిచ్చాడు, దేవుడే దానికి కళకి అర్థం చెప్పగలిగినటువంటి వాడు అని దేవుని యొక్క సర్వాధికారాన్ని ఇక్కడ హెచ్చిస్తుంటున్నాడు. దేవుని సర్వాధికారాన్ని కర్మ సిద్ధాంతంగా తలంచలేదు. అంటే నా వలన కలిగింది అనేటువంటిది కాదు. ఈ విషయము 2 విధాలుగా వ్యక్తపరుస్తున్నాడు. మొదటిది, తన దురదృష్టవశస్తును బట్టి గూర్చి పానదాయకుని 3 దినాలలో విడుదల పొంది రాజస్థానంలో తిరిగి తన ఉద్యోగంలో చేరేవాడు. తనకు విడుదల కలుగుతుందని ఆశతో తన దుస్థితిని పంచుకొనుటకు సంసిద్ధుడయ్యాడు. అంటే తన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నది అని గమనించాలి. తాను ఎందుకు ఏం పని చేశాడు అంటే తన దుస్థితిని చెప్పుకున్నాడు. నేను చేసిన తప్పును బట్టి కాదండి, మరి వేరే వాళ్ళు నన్ను అన్యాయంగా ఇక్కడికి తీసుకొచ్చారు, అన్యాయంగా నేను ఈ స్థలంలో ఉన్నాను కాబట్టి మీరు సహాయం చేయగలిగినప్పుడు నాకు సహాయం చేయండి అని వేడుకొన్నాడు అన్నమాట. కాబట్టి తన దుస్థితిని పంచుకున్నాడు. అది తన బాధ్యత. ఆయన ఏం చేతులు కట్టి కూర్చోలేదు, తన దుస్థితిని చెప్పుకున్నాడు. మరి 14, 15 వచనాలు కూడా మనం చదువుకుందాం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అంటే తన పరిస్థితిని చెప్పుకున్నాడు. అంటే తన బాధ్యత రహితంగా కాదు, తన బాధ్యతని నెరవేర్చుకున్నట్టుగా మనం గ్రహించాలి. మనం గ్రహించాల్సింది ఏంటంటే, తన గోడుని చెప్పుకోవటం బట్టి తను చేతులు కట్టుకుని ఉండలేదు. నా బాధ్యత ఏం లేదు, దేవుడు సర్వాధికారి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అని ఇక్కడ కర్మ సిద్ధాంతంగా తలంచలేదు. అంటే నేను చేయగలిగింది ఏమి లేదు అని అనుకోలేదు. దేవునిపై యోసేపు ఆధారపడ్డాడు, అయినను విశ్వాసముంచాడు. అంటే చేతులు కట్టుకొని ఏమి చేయలేదని అర్థం కాదు. తన పరిస్థితిని పెంపొందించుకునేటట్లు దాచుకొనకుండా ఇతరులకు
చెప్పగలిగాడు. ఆ చర్య సమర్థవంతమైనదిగా గుర్తించాలి. అది రైటు, దాన్ని సమర్థిస్తాడు. దేవుని దృష్టిలో అది అంగీకారమైనటువంటి సత్యం. అంతేగాని దేవుడు చూసుకుంటాడులే అని మన బాధ్యతని నిర్వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. మన బాధ్యత ఏమి లేదు, మనం చేయగలిగింది ఏమీ లేదు అని చేతులు కట్టుకోవటం అది కర్మ సిద్ధాంతం. ఇక రెండవ విషయం, ఆయనను చెరసాలలో పెట్టిన పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తున్నప్పుడు తనకు జరిగిన స్పష్టమైన దుష్టత్వాన్ని దాచిపెట్టలేదు. తనను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలబడితిని అని ఉద్ఘాటిస్తున్నాడు. మనం చదివాము 40వ అధ్యాయం 15వ వచనంలో. ఇది ప్రాముఖ్యమైన విషయము. ఆర్థిక పరిస్థితిని బట్టి సామాన్యంగా మనుషులు బానిసలవుతారు. ఉదాహరణకు, దివాళా తీసిన పరిస్థితుల్లో బానిసలుగా వాళ్లకు వాళ్లే అమ్ముకుంటారు. కానీ యోసేపుకు సంభవించినది అది కాదని ఫరోకు తెలియజేయవలెనని ఆశించాడు. అంతేగాక ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు కూడా మరియు ఈ చెరసాలలో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని చెప్పాను. ఈ రెండు విధాలుగా అక్కడ ఆయన అన్నలు ఆయన అమ్మినందువలన కానీ, మరి ఇక్కడ ఈ శోధనలో పడినటువంటి విషయంలో పడకుండా ఉన్నప్పుడే ఆయన్ని జైల్లో వేయటం కానీ, ఈ రెండు విషయాల్లో కూడా ఆయన చెప్పుకున్నాడు. ఆయన చేసిన అన్యాయం ఏమీ లేదని చెప్పుకున్నాడు. అనగా అన్యాయముగా జైల్లో పెట్టిరి అని చెప్పుకున్నాడు. ఈ విధంగా దేవుని సర్వాధికారి పాలన దేవుడు కట్టుబడి ఉండే నైతికత్వానికి వేరుగా ఉంటుందని గ్రహించాడు. అంటే ఈ రెండు అన్నమాట, దేవుని సర్వాధికారం, ఆయన నైతికంగా జీవించేటువంటి బాధ్యత, ఆ రెండు వేరు అని గ్రహించాడు. ఇప్పుడు ఈ రెండు సిద్ధాంతాలు ఉన్నాయి, ఫేటలిజం అండ్ ప్యాంథియిజం. ఈ రెండు ఫిలాసఫీలు కూడాను ఈ తేడాను ఎక్స్ప్లెయిన్ చేయలేవన్నమాట. ఏంటి, ఏమి జరుగుతున్న పరిస్థితి ఏంటి, ఏ విధంగా జరగాలి, ఏ విధంగా జరుగుతున్నది, ఏ విధంగా జరగాలి, ఆ రెండిటి యొక్క బాధ్యత ఈ కర్మ సిద్ధాంతం కానీ ఈ ప్యాంథియిజం కానీ, అంటే సర్వస్వం దేవుడే అనేది ప్యాంథియిజం అంటారు. ఈ రెండు సిద్ధాంతాలు కూడాను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఎందుకంటే ఏ విధంగా జరగాలి అంటే మన బాధ్యత ఉందన్నమాట. ఈ ఫేటలిజం అంటే నేను చేయగలిగింది ఏం లేదు, ప్యాంథియిజం అంటే దేవుడు ఏం చేయలేడు, ఇక దేవుడే లేడు, నేను సర్వస్వం దేవుడైతే ఇంకా దేవుడు చేసేదేముంది, కాబట్టి ఇది ఉన్నదే ఉన్నట్లుగా జరిగిపోవాల్సిందే, నా బాధ్యత ఏమి లేదు అనేటువంటి రీతిగా ఈ రెండు వరల్డ్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినటువంటి రీతిగా మన బాధ్యతలో మనం సరిగా చేయాలి. మరి ఎన్నో ఉదాహరణలు మన జీవితంలో జరుగుతాయి. మనం సోమరిపోతుగా ఉండకుండా ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున మన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి. మన పట్టుదలతో ప్రార్థన చేసుకోవాలి. నమ్మకంగా దీక్షతో దేవుని సేవించాలి. అంతేగాని నేను చేయకపోయినా కానీ ఎవరైనా సరే సువార్త వింటారులే, వాళ్ళు దేవునిలోకి వస్తారులే, దేవుని చిత్తమైతే వాళ్ళ జీవితంలో జరుగుద్ది అని మనం ఆదమర్చి ఉండకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ యొక్క వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి, ముఖ్యంగా ఈ కంపాటిబిలిజం అనేటువంటి సత్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ,
మా బాధ్యతలు ఏంటో మేము తెలుసుకుని మీపై ఒక ప్రక్క ఆధారపడుచు మీ యొక్క శక్తి, మీ యొక్క జ్ఞానంతో మేము సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని బాధ్యతతో మేము మా పనులు నిర్వర్తించుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రభువా, మేము తప్పిపోయినప్పుడు మరి ఏ గతి లేదు అనేటువంటి రీతిగా మమ్మల్ని మేము శిక్షించుకొనకుండా మీ యొక్క క్షమాపణను కోరుకుని ముందుకు మేము వెళ్ళులాగన మీ కృపను అనుగ్రహించవలసిందిగా మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.